వీటి గురించి ఏం లేదు. అమ్మవారు నీకు కళలొచ్చి ఏమైనా ఇక్కడ ఉండమని చెప్పిందా? లేదా నీకేదైనా సాయం చేస్తా అని చెప్పిందా? ఏం చెప్పింది? మీరు నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? నేను టైలర్. హ్మ్. టైలర్ అయితే నాకు చేత అయితే లేదు. హ్మ్. చేత కాకుంటే ఒకసారి నేను చిలుకగూడగా అక్కడ నేను అమ్మవారిని మొక్కిన, గోమాతను మొక్కిన, ఏడిసిన. ఏడుస్తే అమ్మ కళ్ళు వచ్చి ఇక్కడ రా బిడ్డ, ఇక్కడ కూర్చో ఆ కడప కాడ అంటే కూర్చుంటా. అమ్మ మీకు రమ్మ కళలొచ్చి చెప్పిందా? చెప్పినాం. చెప్పిందా? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీకు ఏమైనా మంచి జరిగిందా? మంచిగా ఉన్నది, దానం దొరుకుతుంది, హ్మ్. భోజనం దొరుకుతుంది, హ్మ్. బట్ట పుట్ట అని దొరుకుతుంది, బాగానే ఉంది. మీకు పిల్లలు ఉన్నారు? పెళ్ళి అయింది కానీ పోవలేరు. ఎవరు లేరు పిల్లలు? అంటే మిమ్మల్ని చూసుకోవడానికి మీ ఎవ్వరు లేరు, బంధువులలో ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరా? అందరూ మోసం చేశారు. అందరూ. ఓకే. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నావు? ఏదైనా పని చేసుకోవచ్చు అని ఏమైనా అనుకున్నారా? చేత కాదుగా కాదు. మీకు ఇలా యాక్సిడెంట్ నాడు అయిందా? యాక్సిడెంట్ బయట రోడ్ల మీద పడ్డా కదా, ఏదో కలిసింది. ఎందుకు పడ్డారు? ఎందుకు? ఇల్లు లేదు, నాకేం లేదు, ఇల్లు లేదు, ఏం అంటే లేదు. మీరు లేదు కాబట్టి ఇక్కడ వచ్చి పడుకుంటే వానికి ఖర్చుండాలి. ఎక్కడ కాదు, ఆడ ఆడ ఎదురుగా పంట, నేను అరుగు మీద పంట. ఓకే. ఏం ఖర్చుంది? ఏం ఖర్చు నిద్రమప్పుడు ఏం తెలుస్తుందమ్మా ఏం ఖర్చుందో. అది పుండు అయింది, పెద్దగా అయింది. హాస్పిటల్ పోయినా, ఒక నెల రోజులు అడ్మిట్ అయిపోయినా, మళ్ళీ వచ్చిన రోజు నేనే పట్టి కట్టుకున్నా కాలు. హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్, పట్టి నేనే కట్టుకున్నాను. అది పోవాలి చాలు. మెడిసిటీ హాస్పిటల్లో నాకు నెల రోజులు ఈ- ఈ చేసిండు. అది ఈ రోజు పట్టి నేను కట్టుకోవాలంటే పట్టి నేనే కట్టుకుంటే మాకు వేరంటే 1000 రూపాయలు అవుతాయి. పోను 500 ఆట బతక్కలేదు. అంటే ఇక్కడ మీకు దేవత రమ్మని కల్లోకి వచ్చి పిలిస్తే వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అమ్మ నన్ను రమ్మంటే వచ్చి కూర్చున్నా. అమ్మ పిలిచింది నన్ను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా పూజ స్టార్ట్ చేశారా మీరు దేవుడి కోసం, అమ్మవారి కోసం? ఉదయం స్టార్ట్ చేయలేదు కానీ ఏదో అప్పుడు 5-10 గల్లు వేస్తుంటాం. వాళ్ళు తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు వచ్చే భక్తులు ఏమైనా మిమ్మల్ని వేసుకుంచుకోవడం అది ఏమైనా అనడం అని చెప్పి ఏం లేదు, దానం ఇస్తారు భక్తులు, ఇస్తారు. దానం ఎవరైనా ఇస్తారు, ఏమైనా అనడం? ఏమన్నారు, ఏమంటారు? ఏం ఏం? బాగా చూసుకుంటారు ఓకే. భక్తులు, బాగా చూసుకుంటారు. మీకు ఈ టెంపుల్ గురించి ఎలా తెలుసు? నాకు తెలుసు, ఇక్కడ మా వాళ్ళు చిన్న గుడి కట్టకు చిన్న గుడి ఉండే, ఇక్కడ మా అంటే బాబాయ్ ఇక్కడ పడ్డాక దేవుడు వెలిసాడా లేకపోతే ప్రతిష్ఠించాడా? దేవుడు ఎట్లా వచ్చింది ఈ గుడి? దేవుడు వెలిచింది, చిన్న అమ్మవారు గుడి, అమ్మవారు వెలిచింది ఎలా గుడి. వచ్చింది అంటే చిన్నగా ఉండే కదా, చిన్నగా ఉండే గుడి, అమ్మ దర్శనం పెట్టి అమ్మ కనిపిస్తే గుడి అని చెప్పి గుడి కట్టింది వాళ్ళు ఎదురుగోడు. ఇది వాళ్ళే కట్టారు. ఓకే. వాళ్ళు ఎప్పుడైనా నీతో మాట్లాడడం కానీ జరుగుతుందా? నీకు ఏమైనా సహాయం చేయడం జరుగుతుందా? ఏం లేదు, ఇక వాళ్ళ గుడి కదా, ఏం చేస్తారు, భక్తులు ఇస్తారు నాకు. ఉమ్. వాళ్ళే మీరు భక్తులు నాకు సాయం చేస్తారు, ఇక్కడ అమ్మవారు వెలిసింది. వెలిసినప్పుడు పూజ అనుకుంటుంది. పూజలు అందుకుంటుంది. ఓకే. ఏమైనా స్పెషల్ గా ఏమైనా పూజలు చేస్తారా ఇక్కడ? ఇది ఏ వారాలు చేస్తారు? మంగళవారం చేస్తారు, ఆదివారం చేస్తారు. మంగళవారం ఎలాంటి పూజలు చేస్తారు? అమ్మవారికి 3 గంటలకు ఇచ్చాడు అవుతుంది, 3 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది ఏం పూజ బయట. అది? హోమం పూజ సోమ ఆదివారం, మంగళవారం అమ్మవారి పూజ ఏం హోమం చేస్తారు? జరుగు జరుగు మళ్ళా అవుతుంది. ఏం హోమం చేస్తారు? అది హోమం అంటే అదే హోమం చేస్తారమ్మా, ఇట్లా హోమం పూజ చేస్తారు. మళ్ళీ ఆ హోమంలో పూజ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరికైనా మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి జరిగింది అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడికి వచ్చినాక మంచిగా జరుగుతుంది అని అన్నారు. ఉమ్. ఉమ్. ఆదివారం నాడు ఏం పూజలు జరుగుతాయి? రావుతేజ్ రావుకేతు. 9:30 నుంచి 11:30 వరకు. మంగళవారం ఏమో 3 గంటలకు ఇస్తాడైతే 5:30 అయిపోతుంది. శుక్రవారం ఏం పూజ జరగవు ఇక్కడ? అంటే అమావాస రోజు జరుగుతుంది. శుక్రవారం అంటే శుక్రవారం పూజలు అవుతాయి, అమావాస రోజు పుణ్యం రోజు ఇచ్చిన పూజలు జరుగుతాయి, అప్పుడు హోమం చేస్తారు. అమావాస్య పుణ్యం రోజు ఎలాంటి పూజలు చేస్తారు? హోమం చేస్తారు, భోజనాలు పెడతారు, దానికి ఇది ఉంటుంది, ఫీజు ఉంటుంది, టికెట్ తీసుకుంటారు. ఓకే. మీకు ఇంకేమైనా చెప్పింది అమ్మవారి కళలోకి వచ్చినప్పుడు? ఏం చెప్పలేదు, అమ్మ బాగా చూసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎంతో అంత మంచిగా ఉందా? మంచిగా ఉంది, మోకాళ్ళప్పుడు బాగున్నాయి, చాలా నడవడానికి వస్తలేదు. ఇక 60 అడుక్కుంటా 60 పడుకుంటా అరుగుల మీద
అక్కడ స్నానం చేస్తారు తర్వాత కాడికి. ఎవరు నాకు ఆ భక్తులే చూసుకున్నారు అంతనే, మా వాళ్ళు ఎవరు చూడరు. అమ్మనే పిలిచింది, నేను కూడా అమ్మ అని ఇక్కడ ఉంటున్నాను అంతే. అమ్మ పిలిచింది, ఆ, పిలుస్తుంది. అమ్మ మీ పిలిచి ఇంటి మీదకి రావడం ఏమైనా జరుగుతుంది అమ్మవారు నా ఒంటి మీదకి ఏం రాదు కానీ నాకు ఏం కాపాడుకుంటుంది. కాపాడుకుంటారు. ఈ మధ్య ఒంటి మీదకి దేవతలు రావడం జరుగుతుంది కదా చిన్న పిల్లలకి కూడా. 14 సంవత్సరాల పిల్లలకి, 15 సంవత్సరాల పిల్లలకి, చదువుకునే పిల్లలకి వస్తుంది కదా. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను 4 రోజుల నుంచి రాలేదన్న, 5 ఏళ్ళు ఉంటున్నా, 5 years 5 సంవత్సరాలు ఉంటున్నా. అప్పటి నుంచి ఏం రాలేదు. ఏమో. అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి ఎక్కువ దేవుళ్ళు వచ్చి కొంతమంది నాటకాలు కూడా ఆడుతున్నారు కదా దేవుళ్ళ పైన, డబ్బు సంపాదిస్తున్నారు కదా. ఆ, దాని గురించి మీరు ఏమైనా చెప్పగలరు? అలాంటి వాళ్ళు వస్తే ఎలగొట్టేశారు. ఎలా కొట్టేస్తారు? ఎలా తెలుస్తుంది మీకు? తెలిసిపోతుంది. ఆ డ్రెస్ చేస్తాడు కదా, అదే దేవుని బట్టలు వేసుకొని చేసి అలాగా. ఇలా గుండ చాలా సార్లు దొంగతనం కూడా జరిగింది. ఒకరోజు అమ్మ అన్నం పెడుతుండగా బంగారం ముసల్తాడు ఎత్తుకెళ్ళి 5 తులాలు. ఎంత 5 తులాలు అంటే 6 లక్షలు. ఎత్తుకెళ్ళిపోయారు. అక్కడ గుడి ముందు ఉంటే అన్నం పెడుతుంది ఆమె, పులిహోర పెడుతుంటే ఎత్తుకెళ్ళిపోయారు. పారిపోయింది. ఎక్కడ ఉన్నాను నాకు మాట్లాడే విన్నాను, వాళ్ళు మాట్లాడుకొని వింటున్నాను అంతే. ఇక అప్పుడప్పుడు గుండె పర్సులు కానీ పూట కానీ జరిగితే అలాంటివి జరిగినప్పుడు దేవత ఏ రూపంలోనైనా వచ్చి సహాయం చేయడం జరుగుతుందా? దొంగలను పట్టించడం జరుగుతుందా? ఎలా అంటే అమ్మదే మన చేతిలో అంత అమ్మకే తెలుసు. మరి పూజారి గారు చెప్తారు, అప్పటి నుంచి పూజారి గారు చెప్తారు ఏమని, అమ్మ మీ డబ్బులు మీ వస్త్రాలు జాగ్రత్త పెట్టుకోండి, పోతే మాకేం సంబంధం లేదు. మీ వస్తువులు మీ బంగారం కానీ మీ సొమ్ము కానీ జాగ్రత్త పెట్టుకొని పర్సులు బ్యాగులు మీ జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు పంతులు. అంటే దొంగ దేవతలు వచ్చిన వాళ్ళు ఇక్కడ కొంతమంది కలుస్తారు కదా జనాలలో, అలాంటి వాళ్ళు వస్తారు కదా, పంతులు చెప్తారు భక్తులకి, అమ్మ మీ వస్తువులు మీ నాణ్యాలు జాగ్రత్తగా అని చెప్తారు. ఇక్కడ అమ్మవారు నడిచినట్టుగానే గజ్జల సౌండ్ రావడం కానీ. నేను ఏ వండుకోను కదా, అక్కడ వంట ఎదురుగా. ఓకే, థ్యాంక్ యూ. అమీర్పేటకు కనకదుర్గమ్మ గుడికి వచ్చే భక్తులకు కోటి వందనాలు. నాకు సహాయం చేస్తున్నారు, వాళ్ళ గడపలో ఉన్న అమ్మవారి పాదాల పుణ్యాన వాళ్ళు